మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యము అనే ఈ యొక్క మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరూ కూడా సర్వాధికారి తండ్రి సదా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానాన్ని చూసినట్లయితే మరి ఈనాటి వాక్య అంశము తగ్గింపు జీవితము అనగా ఏమిటి? హల్లెలూయా. చాలామంది చెప్తూ ఉంటారండి. ఎందుకంటే వాక్యం ఉంది కదా, యాకోబు పత్రిక 4:9 ఉంది కదా. ఆ మాటను పట్టుకొని అనేక రకమైన మాటలు మనం మాట్లాడుతుంటారు. ఏముంది అక్కడ? ఎక్కడ? యాకోబు పత్రిక 4:9 ఉంటుంది. తనను తాను తగ్గించుకున్నాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఈ మాట చాలామంది సులువుగా వాడేస్తుంటారండి. వాడడం సులువే, కానీ దాన్ని పాటించడం కష్టం. ఏంటి? నోటితో మాట చెప్పడం సులువే. నువ్వు నీతిగా ఉండాలి, నువ్వు నిజాయితీగా ఉండాలి, నువ్వు అబద్ధం ఆడకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు, నువ్వు తాగకూడదు అని ఏదేదో చెప్తుంటారు. నోటి మాటే కదండి, ఖర్చు లేనిది. ఏంటిది? ఖర్చు లేనిది. ఖర్చు లేనిది ఏంటి? నోటి మాట. నోటి మాట ఖర్చు లేదు కదా. కనుక ఒకటే 1000 లక్ష చెప్పొచ్చు, కానీ వాటిలో పాటించడం అనేది ఉన్నదే చాలా కష్టం. అదే వాక్యం ఈరోజు మీకు చూపిస్తున్నాను. హల్లెలూయా. అదే వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. అసలు తగ్గింపు జీవితం ఎలాగుంటుంది అని బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మీకు చూపించాలని ఆశిస్తున్నాను. ఎవరు తగ్గించుకున్నారు, ఎవరు తగ్గించుకుంటే వారు హెచ్చించబడ్డారు అని చూస్తే పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలోనే కాదు, తండ్రి కాలంలోనే కాదు, కుమారుడి కాలంలోనే కాదు, పరిశుద్ధాత్మల కాలంలో కాదు, ఇప్పుడున్న కాలంలో కూడా అనేకులు లేకపోలేదండి. కానీ తగ్గించుకున్న జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారిని లోకం సులకనగా చూస్తుంది. ఎందుకంటే లోకానికి ఉన్న జబ్బు ఏంటంటే, వ్యాధి ఏంటంటే, ఎవరైతే మంచిగా మాట్లాడతారో, ఎవరైతే ప్రేమగా అభిమానంగా ఉంటారో, ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే తమను తాము తగ్గించుకొని జీవిస్తారో వారిని లోకుగా చూడటము ఈ లోకుల యొక్క ఏంటి? లోకుగా చూడటం ఈ లోకుల్లో కాకుల యొక్క అలవాటు అది. కానీ పురుషంగమా, నిజంగా యాకోబు పత్రికలో రాయబడిన మాట ప్రకారంగా బైబిల్ గ్రంథంలో చాలామంది తగ్గించుకున్నారండి. తగ్గించుకొని వారి జీవితాన్ని సఫలమయం చేసుకున్నారు. విఫలం కలిగించుకోలేదు. విఫలము అంటే విరిగిపోవడం, సఫలం అంటే ఫలించడం. వారు ఏం చేశారంటే సఫలపరుచుకున్నారు. ఇటు భూమి మీదను, అటు ఆకాశంలో మన తండ్రి మీదను. హల్లెలూయా. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం వాక్యంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఎందుకంటే వారు ఆనాడు తగ్గించుకోకుండా పరమ తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తూ తన కుమారుడైన మెస్సీకి వ్యతిరేకంగా జీవిస్తే బహుశా వారి యొక్క జీవిత చరిత్ర ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోము. ఈరోజు మనం ధ్యానం చేయము. ఈరోజు మనం వారిని మనం ధ్యానించడం సరికదా, వారిని జ్ఞాపకం చేసుకోవడం సరికదా, అసలు వారి ఆ పేరు ఏమన్నా నోటి నుంచి పలకం. ఈరోజు కూడా సమాజ మందిలో చాలామంది ఉన్నారండి. ఉన్నవారేమీ లేనివారేమి, తనను తాను తగ్గించుకొని జీవించేవారు చాలామంది ఉన్నారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. అలాంటి వారిని ఈ లోకులు కాకులు అంటారు కదండి పూర్వీకులు. లోకులు అంటే కాకులు అంటే వాళ్ళు అంటారు. పొడుస్తూనే ఉంటారు. నువ్వు ఎంత పెట్టు తినేసి పొడుస్తూనే ఉంటారు. నువ్వు ఎంత అభిమానంగా చూడు, నీకు అవసరమైనప్పుడు నీ ముఖం కూడా చూడరు. హల్లెలూయా. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం వాక్యం ద్వారా కలుసుకోబోతున్నాం. కావున ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని యథావిధిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. దయచేసి వాక్యాన్ని పూర్తిగా వినండి. విని అసలు ఈ సారాంశం ఏంటో గ్రహించుకోవాల్సిందిగా పరమ తండ్రి నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. హల్లెలూయా. ఇక వాక్య సందేశం చూస్తే అపొస్తలుల కార్యాలు 10:24 నుంచి 27 మనం పరిశీలన చేస్తే, అపొస్తలుల కార్యాలు 10:24 నుంచి 27 వరకు మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి కోసము చక్కటి మాటలు కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరి వ్యక్తి? ఎవరు? ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు కొర్నేలు, రెండోది పేతురు. హల్లెలూయా. ఒకటి కొర్నేలు, రెండోది పేతురు.
కొర్నేలికి దేవదూత చేత స్వప్నం ద్వారా ఆయనకొక మాట వినిపించినప్పుడు, నీకు కలిగిన దర్శనానికి, నీకు కలిగిన ఆ యొక్క కళకు అర్థం చెప్పే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎక్కడ కైసరలో ఉన్నాడు కనుక ఆయన పేరు పేతురు, ఆయన పిలుచుకోండి మీరు. అప్పుడు నీకు ఏ డౌట్ ఉందో అది ఆయన తీరుస్తాడు అని పరిశుద్ధాత్మ తండ్రి చెప్పినప్పుడు, అప్పుడు కొర్నేలు ఏం చేస్తాడంటే కొంతమంది దూతలను అతను ఉన్న ఆ ప్రదేశాన్ని పంపించి అతను రప్పిస్తాడు. అయితే అంతకుముందే మస్తి గారు అతనికి దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు, పేతుతో మాట్లాడినప్పుడు ఈయన సిద్ధపాటు కలిగి ఆ కొర్నేలు దగ్గరికి వెళ్ళడం జరిగింది. సరే, అంతా బాగానే ఉంది. వస్తాడు 24 నుంచి 27 వస్తాను చూస్తే, వారు లోపలికి ప్రవేశించినప్పుడు కొర్నేలు పేతురును చూసి, అంతకుముందు కొర్నేలు ఏం చేస్తారంటే, పలానా ముఖ్యమైన వ్యక్తి నేను పిలుస్తున్నాను, ఆయన మాటలు మీరు వినాలి, మీరు ఆశీర్వదించబడతారని తన బంధుమిత్రులను, తన స్నేహితులను, తన దగ్గర పనిచేసిన వారందరూ కూడా సమకూర్చి పెట్టుకున్న గృహంలో పెట్టుకునేటప్పుడు ఆయన వచ్చారు. పేతురు గారు రాగానే, మనం కూడా అంతే కదండి. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద మనిషి ఎందుకు వీధి కౌన్సిలర్ ఉన్నాడు అనుకోండి, స్ట్రీట్ కౌన్సిలర్ అంటే ఆ వీధికి మాత్రం, ఆ వీధికి ఆయన అధికారి. అంతేగాని మనం ఉంటున్న ప్రదేశానికి అంతటికి, లేదంటే మనం ఉంటున్న ఆ పట్టణానికి అంతటికి, లేదంటే ఆ రాష్ట్రానికి అంతటికి కాదు. మనం ఎక్కడైతే ఉంటున్నామో, ఎన్నైతే వీధులు ఉన్నాయో, స్ట్రీట్లు, దానికి ఆయన అధికారి. అలాంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, బాబా ఇంకా ఇంత సంతోషంగా, కౌన్సిలర్ గారు స్వయంగా మా ఇంటికి వచ్చేసారి నాతో మాట్లాడారు. నా కష్టాలన్నీ చెప్పేసుకున్నాను కనుక నా కష్టాలు తీర్చేస్తాడు. ఆ తీర్చుకుపోతే తర్వాత విషయం అది. వాడు తీరుస్తాడు, లేకుంటే లేదు, తర్వాత విషయం. ముందు మాత్రం ఆనందంతో 10 మందికి, 100 మందికి, 1000 మంది చెప్పేస్తావు పలానా. అలాగే ఎమ్మెల్యే వస్తే, అలాగే ఒక ముఖ్యమంత్రి వస్తే, అలాగే ఒక ప్రధానమంత్రి వస్తే, ఇంకా బాబా నీ ఆనందానికి అవధులు లేవండి. ఇంకా భూమి మీద నిలబడవు. ముఖ్యమంత్రి అయినా ఇంటికి వచ్చేసాడు, ఏదో అనుకోండి భగవంతుడి దగ్గర ఇంటికి వచ్చినట్టు. ఒక మనిషిని చూసి అంత సంతోషపడుతున్నావే. నిత్యము మెస్సీ గారితో సంబంధం కలిగి, ఆయన ద్వారా అభిషేకించబడి, పరిశుద్ధాత్మను పొందుకొని, ఆయన పనిచేసిన తన శిష్యులో ప్రథమ శిష్యుడైనటువంటి పేతురు గారు వస్తున్నారంటే కొన్ని ఎంత సంతోషించాలండి. ఇంకా అంత సంతోషం కాదు. సరే, ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చి ఆ యొక్క ప్రజలందరినీ చూశాడు. ఇంట్లోకి రాగానే ఇప్పుడు కూడా ముందుకు చెప్పుకున్నట్టు ఒక రాజకీయవాది తెస్తే వెంటనే కాళ్ళ మీద పడి మనం నమస్కారం చేసేస్తాం. ఆ దుర్మార్గుడు అన్న సంగతి మనకు తెలుసు, వాడు దుష్టుడు అన్న సంగతి మనకు తెలుసు. వాడు మనకి ఎలా ఉపకారం చేయలేదో చేస్తాడో మనకు తెలియదు. కానీ అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆయన దగ్గర మేము లొంగి ఉంటే మాకు ఏదైనా లాభం కలుగుతుంది. ఇదండి. ఎందుకు నమస్కారం పెడతారంటే, కాళ్ళ మీద పడతారంటే, ఆ ఎమ్మెల్యే ద్వారానో, కౌన్సిలర్ ద్వారానో, లేకపోతే ఎంపీ ద్వారానో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారి ద్వారా మనకి ఏదైనా లబ్ధి పొందుతామని వీళ్ళు కాళ్ళ మీద పడిపోతాం. వాడు చేస్తారా? వాడి ముఖం అది చేసేది ఏం లేదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఇంట్లోకి ప్రవేశించాడో అతను చూసినట్టునే కొర్నేలు గబగబా వెళ్ళి ఆయన పాదాల మీద పడి నమస్కరించాడు. హల్లెలూయా. అప్పుడు ఈయన ఏమన్నాడో తెలుసా? బహుశా మాట మనం అనలేమేమో, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నామండి. ఈ టీవీలో కానీ, సెల్ ఫోన్లో కానీ, ఇలాంటి పేపర్లో కానీ చూస్తూ ఉంటాము. మనుషులందరూ కూడా పాపిస్తూనేనండి. ఇందులో ఎవరు కూడా పరిశుద్ధులు లేరు, స్త్రీలు కానీ పురుషులు కానీ. వారు విశ్వాసం కావచ్చు, పెద్ద విశ్వాసులు కావచ్చు, అందరూ పాపిష్టం వాళ్ళే. అని నేనన్నాం కాదు. ఇరిమియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ప్రవక్తలేమి, గడులేమి, సామాన్య మానవులేమి అందరూ కూడా నన్ను మోసం చేసిన వారు అంటారు పరమ తండ్రి. ఇరిమియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో సామంతులేమి, గనులేమి, ప్రవక్తలేమి ప్రతి ఒక్కరు కూడా నన్ను మోసం చేశారంటాడు పరమ తండ్రి. అలాగే మనిషి యొక్క బుద్ధి అండి. అక్కడ ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో ఆయన చూశాడు, పేతురు కూడా వీళ్ళందరినీ చూశాడు.
చూసి ఆ వెంటనే కొర్నేలు ఏం చేశాడు, ఆయన పాదాల మీద పడి నమస్కరించాడు. హల్లెలూయా! ఎప్పుడైతే పాదం మీద పడి నమస్కరించాడో పేతురు అమూల్యమైన మాట అన్నాడండి. చాలా చక్కటి మాట అది. ఏంటో తెలుసా? "నువ్వు లేచి నిలబడు కొర్నేలు. నేను కూడా నీలాంటి నరుణ్ణే, మనిషినే." అబ్బబ్బబ్బబ్బా! వండర్‌ఫుల్ వాడండి అది. నిజంగా ప్రపంచంలో ఏ మనిషి కూడా ఆ మాట వాడడు. ఒక వ్యక్తి వెళ్తుంటే ఉన్నవాడు వాడికి నమస్కారం పెట్టి వాళ్ళకి ఆ పాదాలకు నమస్కారం పెడితే ఎంతో ఉప్పొంగిపోతాడు. ఒకవేళ ఎవరైనా ఆయన పలకరించలేదనుకో కోపగించుకుంటాడు. కానీ పేతురు ఈ 2 కూడా చేయకుండా ముందుగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆడంటాడు, "కొర్నేలు ఎందుకు నా పాదాలకు నమస్కారం పెడుతున్నావు? నేను కూడా నీలాంటి మనిషినే." హల్లెలూయా! ఎంతమంది పలుకుతారండి ఈరోజు ఆ మాట? నువ్వు పలకగలవా? నేను పలకగలనా? ఎవరైనా పలకగలరా? నీవు ఒక ప్రముఖమైన వ్యక్తి వచ్చినప్పుడు ఆయనకు నమస్కారం చేయకుండా రెక్కలేసి ఆయన ముందు నుంచి వెళ్ళిపోండి మీరు. పట్టించుకోవాలంటే వెళ్ళిపోండి. ఎవడు వీడు? నేను క నే నేను ప్ర నేను గొప్పవాడిని సంగతి వాడికి తెలీదా? కనీసం నమస్కారం కూడా పెట్టలేదు, నా మొఖం కూడా చూడలేదని ఫీల్ అవుతామే. కానీ ఇక్కడ పేతురు అదేం ఫీల్ అవ్వలే. అంటున్నాడు కొర్నేలు నువ్వు పైకి లెగు. ఎందుకయ్యా నా పాదాలకు మొక్కుతావు? నేను కూడా నీలాంటి మనిషినే. నేనేమి మహోన్నతుడైన తండ్రిని కాదు. తన కుమారుడైన మెస్సీని కాదు. నాకెందుకు నువ్వు మొక్కుతావు? పైకిలే అని అక్కడ తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా! తనను తాను తగ్గించుకొని లోపలికెళ్ళి జనంగానందరికీ చూసి ఆయన వారితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడట. హల్లెలూయా! ఇంతకీ ఇక్కడ ఒక జనరల్‌గా ఒక మాట మనం మాట్లాడుకోవాలండి. పేతురు కాళ్ళు పట్టుకోవడము, పేతురుకి నమస్కారం పెట్టడము కొర్నేలు చేసిన తప్పా రైటా? తప్పా రైటా చెప్పండి. మీరు ఆలోచించండి. నేనైతే అంటాను ఏమాత్రం కూడా తప్పు కాదు. హల్లెలూయా! పేతురుని ముట్టుకొని ఆయనకు ఆ పాదాలకి నమస్కారం పెట్టడం ఏమాత్రం కూడా తప్పు కాదు. ఎందుకో తెలుసా? క్రీస్తుని ఎవరు చూశారు? కొర్నేలు చూశాడా? ఈరోజు నువ్వు నేను చూస్తున్నామా? లేదే. కానీ క్రీస్తుతో ఉంటూ, క్రీస్తుని తాకి, క్రీస్తు యొక్క మాటలు వింటూ, క్రీస్తు యొక్క పరిచయాలు పొందుకుంటూ, ఆయన తింటూ, త్రాగుతూ ద్రాక్షారసం అంటే తాగడం అంటే అది కాదు. తింటూ, త్రాగుతూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయన పక్కనే పడుకొని, ఆయన నిత్యం చూస్తూ, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను పొందుకొని, ఆయన కోసం జీవిస్తున్న పేతురు మరి ఆయన పట్టుకోవడం తప్పా రైటా? ఖచ్చితంగా రైటే. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, "నా కాళ్ళు పట్టుకోకయ్యా, నేను కూడా ఇలాంటి మనిషినే." హల్లెలూయా! ఇదండి తగ్గింపు జీవితానికి సాదృశ్యం, అర్థము. ఎంతమంది ఉన్నారండి ప్రపంచంలో ఈరోజు? ఒక ప్రముఖ నాయకుడు వస్తాడనుకో, ఒక ప్రముఖ యాజకుడు వచ్చినప్పుడు ఆ కారు దిగడానికి ముందే పరిగెట్టుకొని వెళ్ళి ఒక 100 మంది ఆ కారు డోర్ తీసి ఆయన బయటకు వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు పడిపోయి పాదాలకు నమస్కారం పెట్టేస్తుంటాడు. మనిషి ఎప్పుడు కూడా పాపే. నమస్కారం పెట్టేసి ఆయన దారి పొడుగును వెళ్తున్నప్పుడు అటు ఇటు కూడా కావలి ఉంచి, ఆ స్టేజ్ మీదకి ఎక్కే వరకు కూడా కావలి ఉంచి బాడీ గార్డ్లో నిలబడతారు ఆయన దగ్గర. ఇదండి ఈనాడు తగ్గింపు లేని జీవితం. కానీ నజరేతుడైన క్రీస్తుని చూసిన పేతురు, ఆయనతో మాట్లాడిన పేతురు, ఆయన పక్కనే కూర్చొని ఆయనతో భోజనం చేసిన పేతురు, ఆయనతో సువార్త చేసిన పేతురు, ఆయన కష్టం సుఖం చూసిన పేతురు, ఆయన చేత అభిషేకించబడిన పేతురు, ఆయన చేత పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు మరి గొప్పవాడా కాదా? ఆలోచించండి. గొప్పవాడే. 3 అధ్యాయాలు చూస్తే మా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ శృంగారపడ దేవాలయం దగ్గర ఒక కుంటివాడు కూర్చుంటే దగ్గరికి వెళ్ళి అంటాడు. ఆ కుంటివాడు ఇతను చూసి ఏదైనా నాకు ఇస్తానేమని యోహాను పేతురు చూసినప్పుడు ఆ పేతురు అంటాడు, అయ్యా నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదు, కానీ నజరేతుడైన మెస్సీయ నామంలో నిన్ను లేవమని చెప్తున్నాను అనగానే వాడు దిగ్గున లేచి నిలబడినట్టుగా అపోస్తలుల కార్యాలు 3 అధ్యాయంలో మనం చూసుకుంటాం. ప్రతి సంగమా ఇంత గొప్ప ఆశీర్వాదం పొందిన, ఇంత పరిశుద్ధాత్మ పొందిన, ఇంత అపూర్వమైన దీవెన పొందిన పేతురు ముట్టుకోవడం తప్ప కాదు. కానీ అతను అంటున్నాడు, అయ్యా కొర్నేలు నీవు శతాధిపతివయ్యా,
నీవు నా కాళ్ళు పట్టుకోవద్దు, ఎందుకంటే నేను కూడా ఒక తల్లి కన్నా బిడ్డనే, నేను కూడా నరుణ్ణే, నేను కూడా పాపినే, నేను కూడా నీలాగా అవయవాలు ఉన్నవాడిని, పైకి లే అని లేపేశాడండి. అదంటే తగ్గింపు జీవితం. ఇప్పుడు సంగమా ఈరోజు ఎంతమందికి ఉన్నది క్రైస్తవులో ఈ తగ్గింపు జీవితం? అబ్బబ్బా, చాలామందికి ఉండదండి. ఖచ్చితంగా చాలామందికి ఉండదు. కానీ బైబిల్ చెప్తుంది, యాకోబు పత్రిక 4:9 ముందు చెప్పినట్టుగా, తనను తాను అన్ని విషయాల్లో తగ్గించుకున్నవాడే పరలోకమందున ఆయన సన్నిధిలో హెచ్చించబడతాడు. అది అర్థం. ఈ భూలోకంలో తనను తాను హెచ్చించుకున్నవాడు ఆ సన్నిధిలో తగ్గించబడతాడంట. అంటే దింపబడతాడు పాతాళానికి. జాగ్రత్త. హెచ్చించబడతాడు పరలోకానికి, తగ్గించబడతాడు పాతాళానికి. నీకు పాతాళం కావాలా, పరలోకం కావాలా? మనం ఆలోచించుకోవాలి. పాతాళం కావాలంటే ఈ భూమి మీద నిన్ను నువ్వు తగ్గించుకో, అన్ని విషయాలు కూడా తగ్గించుకో. పరలోకం కావాలంటే, పాతాళం కావాలంటే నిన్ను నువ్వు హెచ్చించుకో. ఇక్కడ పేతురు చెప్పిన మాట అమూల్యమైన మాట. ఇలాంటి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారు తండ్రి దృష్టిలో ధన్యులు, ధన్యులు, ధన్యులు. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలనైనా నీకు వందనములు. ఈ ఉదయకాల సమయం తండ్రి ఇచ్చిన వాగ్దానపు వాక్యాన్ని బట్టి స్తోత్రం. నిజమేనాయన, ఈనాడు మేము తగ్గించుకోలేక, అయ్యా అన్ని విషయాలు మేమే గొప్పవారు అనుకొని, అయ్యా మేమే గనులు అనుకొని, మేమే జ్ఞానం కలిగిన వారు అనుకొని, మేమే తండ్రి అన్ని విషయాలు తండ్రి నా ప్రభా అధికలం అనుకొని జీవిస్తామేమో. క్షమించి నాయన, ఇక నుంచి అని తండ్రి నా ప్రభా మాలో తండ్రి అటువంటి అనాలోచన లేకుండా, స్త్రీలేమి, పురుషులేమి, పిన్నలేమి, పెద్దలేమి, ప్రతి ఒక్కరు కూడా నీ యందు భయము భక్తి కలిగిన జీవించిన వారిని నేను ఆశీర్వదిస్తానని నీ లేఖనం ద్వారా మాట్లాడిన మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తూ, ఇక తన వాక్యం విడలందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ, ఇక నుంచి అయినా తండ్రి క్రైస్తవ జీవితం తగ్గింపు జీవితం అని తెలుసుకునే భాగ్యం కలుగు చేయమని మా ప్రియ రక్షకుడైన మెస్సీ నామలి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా మరొకసారి పరమ తండ్రి నామంలో, సాలోము తన కుమారుడైన మెస్సీ నామంలో వందనాలు. హల్లెలూయా.